వెల్కమ్ టు 7H టీవీ. నేను మీ యాంకర్ రాజు. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి విద్యా సంస్థ అధినేత మరియు మంచి గాయకులు శ్రీ ఎస్విఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే రాజు గారు. ముందుగా 7H టీవీ వారి ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, నాకైతే మంచి అత్యంత ఆప్తులు, ప్రతిరోజు నన్ను దీవించే వ్యక్తి. మిమ్మల్ని సార్ అని సంబోధించమంటారా, గురువు గారిని సంబోధించమంటారా? అది నీ యొక్క మాటను బట్టే ఉంటుంది, ఆలోచన బట్టే ఉంటుంది. ముందుగా గురువు గారిని సంబోధిస్తున్నావు కాబట్టి అలాగే కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తాను. థ్యాంక్ యూ గురువు గారు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీ గురించి మీ మాటలు మా ప్రేక్షకులు ఒకసారి. మా స్వస్థలము ముందుగా కనిగిరి దగ్గర చాకిరాల. మా తాతగారి పేరు సంగుబొట్ల వెంకట వెంకయ్య గారు. మా నాయనమ్మ పేరు భ్రమరాంబ గారు. మా తండ్రి గారి పేరు సంగుబొట్ల వెంకట కృష్ణమూర్తి గారు. తల్లిగారి పేరు ప్రభావతమ్మ. మేము ఒంగోలుకి వచ్చేసాం. అక్కడి నుంచి ఉద్యోగరీత్యా మా నాన్నగారు టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే స్థిరపడిపోయేసేసి మేము ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగించేసేసి మేము పేర్నమిట్ట, ఒంగోలు దగ్గర పేర్నమిట్టలో నివాసం ఉంటున్నాం. అయితే మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు, అందులో మీరు ఎన్నో వారు? మా నాన్నగారికి మొత్తం ముగ్గురము. మా అక్కయ్య, నేను, మా తమ్ముడు. మా తమ్ముడు పేరు మల్లికార్జున ప్రసాద్, మా అక్కయ్య పేరు సుబ్బరత్నమ్మ. ఓకే. అయితే విద్యా సంస్థను ఎంచుకొని ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మొట్టమొదటి నుంచి నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా ఎన్నో విద్యా సంస్థల్లో పనిచేసి ఉన్నాను. పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి మంచి సదుద్దేశం అనేటువంటిది చిన్నప్పటి నుంచి ఉంది. దానికోసమే నేను బిఎడ్ చేశాను. తరువాత సొంతంగా విద్యా సంస్థను స్థాపించి గురుదేవ విద్యా సంస్థ అనే దాన్ని స్థాపించి గురుదేవ విద్యా సంస్థను స్థాపించి. ఎప్పుడు స్థాపించారు సార్? స్థాపించి 10 సంవత్సరాలు అయిందండి. మొట్టమొదటి స్టడీ సెంటర్ మాది గురుదేవ స్టడీ సెంటర్. ఊరిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాము. ఏ ఊరు సార్? పేర్నమిట్ట గ్రామం. పేర్నమిట్ట గ్రామంలో ఈ విద్యా సంస్థ ఉంది. ఓకే. ఈ తర్వాత విద్యా సంస్థను నెలకొల్పాము. నెలకొల్పి ఇప్పుడు ఆ విద్యా సంస్థను కొనసాగిస్తున్నాం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఇదే పేరు మీద? మాది ఒక్కటే గురుదేవ విద్యా సంస్థ, ఒకే స్టడీ సెంటర్, కోచింగ్ సెంటర్, ఇవన్నీ ఒకే చోట నడుపుతూ. ఓకే సార్. అంటే ఎన్నో తరగతి నుండి ఎన్నో తరగతి వరకు ఉంటుంది మన దగ్గర? మాది 1వ తరగతి దగ్గర నుంచి 7వ తరగతి వరకు కొనసాగుతుంది. ఓకే. పాఠశాల ఎంత ఉంటుంది సార్ స్ట్రెంత్? మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చి 250 దాకా ఉంటుంది. ఓకే. అయితే సార్, విద్యా సంస్థ అనగానే అంటే కూలీ చేసుకునే దగ్గర నుంచి హయ్యర్ IAS పిల్లల వరకు కూడా చదువుకుని ఉంటారు మ్యాక్సిమం. ఫీజులు ఎలా ఉంటాయి సార్ మీకు? ఫీజు చెల్లింపులు? చాలా మంచి ప్రశ్న అడిగావు రాజు. మేము విద్యా సంస్థను స్థాపించింది ముఖ్యంగా క్రింద ఉండేటువంటి చదువు అందనటువంటి వాళ్ళకందరికీ చదువు అందాలనేటువంటి సదుద్దేశంతో స్థాపించాం. రెండవ పాయింట్ ఏంటంటే ఫీజులు అనేటువంటివి మేము డిమాండ్ చేయం. అది మా గ్రామంలో అందరికీ కూడా తెలుసు, మా ఊళ్ళందరికీ కూడా. వారు ఎంత కట్టగలుగుతారో అంత ఫీజు వరకే మేము తీసుకుంటాం. ఫీజు ఒత్తిడి చేసి మాకు ఫీజు తీసుకొని వచ్చి ఇట్లా అంటేనే అనేటువంటి విధానం కొనసాగదు మా దగ్గర. వారు వచ్చి వారే స్వతంత్రంగా తీసుకొచ్చి ఫీజు కట్టేస్తారు మా మంచితనాన్ని చూసి. ఆ విధంగా విద్యా సంస్థ కొనసాగుతుంది. ఈ విద్యా సంస్థలు కాకుండా వేరే వ్యాపారాలు ఏమన్నా, సైడ్ బిజినెస్ అంటారు కదా, సైడ్ బిజినెస్ చేసేటువంటి సమయం కూడా లేదు. దీనికే కేటాయింపు. ఉదయం 5 గంటలకి మేము నిద్ర లేచి మొదలు స్టడీ. మరి ఎలా సాధ్యం అవుతుంది? మీరు అంటే ఆ ఫీజుని మేము డిమాండ్ చేయము అంటే ఇప్పుడు మరి విద్యా సంస్థ నడపాలి కదా, ఖర్చులు ఉంటాయి, టీచింగ్ వాళ్ళకి శాలరీ పే చేయాల్సి ఉంటుంది. మరి మీకు ఎలా సాధ్యం అవుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగి. అందుకోసమే తల్లిదండ్రులకు తెలియచేస్తాం, మా యొక్క సమస్య ఇలా ఉంది, మీరు కట్టదలుచుకున్న ఫీజు సమయానికి మీరు పే చేసి మాకు తోడ్పాటు అందించవలసిందిగా కోరుతున్నామని చెప్తాము. వారు కూడా అలాగే మాకు సహకరిస్తూ ఉంటారు.
ఎప్పుడైనా అనిపించిందా మరి మనం ఇలా తీసుకోకుండా వెళ్ళిపోతా ఉంటే మనకి ఇబ్బంది ఏర్పడుతుందేమో అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచన రాలేదా? ఏం తీసుకోకుండా అంటే ఫీజులు కొంచెం డిమాండ్ చేయము, కొంచెం కట్టాల్సినంత సగం కడతామన్నా కూడా తీసుకునే పరిస్థితి ఉందని చెప్పారు. అంటే డిమాండ్ చేయము అంటే పిల్లలు ఉన్నారు సార్, పేద పిల్లలు 6,000 అడిగారు ఎగ్జాంపుల్, లేదా నేను 4,000 ఇస్తా 3,000 ఇస్తా, అలా ఒక 10 మంది ఉంటే నాకు ఇబ్బంది కలుగుతుందేమో, నేను రన్ చేయలేనేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు కూడా ఆలోచన లేదు, ముందుగానే మేము ఆలోచనతోటే వచ్చాం. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం ఈ విద్య కోసమే మేము అంకిత భావంతో ముందుకు రావటం జరిగింది. మేమే ఉన్నాం, 4 ఉన్నాం. నాకు 5 టీచర్లు 6 టీచర్లను ఏర్పాటు చేసుకునేసి కొనసాగిస్తున్నాం. ఎందుకు చెప్పాను కదా, ముందుగానే ధనార్జన చేసేసేసి ఏదో అపార్ట్మెంట్లు కొనుక్కోనో లేకపోతే ఏదో విభిన్నంగా ఉండాలనే ఆలోచన మాకు అసలు లేనే లేదు. అయితే ఎంత శాతం సార్ ఫీజులన్నీ పర్ఫెక్ట్ ఎంత శాతం వస్తాయి? ఎంత శాతం అంటే 50-50గా వస్తాయండి. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా విద్య అందాలి కాబట్టి ఆ దృష్టితోటి కొంత వదిలేయటం కూడా జరుగుతుంది. కానీ మా అదృష్టం ఏమో, ఆ భగవత్ కృప ఏమో, కానీ అందరూ కూడా దరిదాపులుగా తీసుకొచ్చి సార్ ఇబ్బంది పడతారు, ఈ ఫీజులకి ఈ మాత్రం చదువు చెప్తున్నారంటే చాలా గొప్ప విషయం కదా అన్న భావంతో అందరూ కూడా ఫీజు అనేటువంటిది దరిదాపులుగా సెలవుల్లోనైనా తీసుకొచ్చి చేతిలో పెట్టి నమస్కారం పెట్టి సార్ అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కొంతమంది పేదవాళ్ళు కట్టలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే సడన్ గా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది కలగవచ్చు, హెల్త్ పరంగా ఇబ్బంది కలగవచ్చు. అలా వచ్చినప్పుడు వారు వచ్చి 10 రూపాయలు మాత్రమే నేను చెల్లించగలను చెప్పనేసేసి చెప్పి వెళ్తారు. దానికి కూడా మేము సంతోషంగానే తీసుకునేసేసి నడుపుతూ ఉన్నాం. అంటే మీ విద్యా సంస్థలో మీరు కాకుండా ఎప్పుడైనా స్కూల్ ఫీజు కడితేనే స్కూల్కి రండి లేకపోతే రావద్దు అన్న రోజు ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు కూడా అట్లా ఉండదు. మీరు కాకుండా మీ టీచింగ్ వాళ్ళు, మా టీచర్స్ కానీ వాళ్ళకందరికీ మేము చెప్తేనే కదా వాళ్ళు మాట్లాడేది. ఓకే, అటువంటిది ఏమీ ఉండదు. కానీ ఏంటంటే మొండిగా ప్రవర్తిస్తూ మొండిగా ఉంటారు కొంతమంది, మామూలుగా ఉంటుంటారు. వాళ్ళ పట్ల ఏంటంటే దండం దశగుణం భవేత్ అనేటువంటి సాంప్రదాయ పద్ధతిగా కొంచెం గట్టిగా మాట్లాడుతూ వాళ్ళని మేల్కొల్పే విధంగా చేస్తూ జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందే కానీ ఎటువంటి పరిస్థితుల్లోగా డిమాండబుల్ అనేటువంటిది ఎప్పుడు కూడా మా దగ్గర ఉంటారు. అయితే ఈ పేద పిల్లలు అయ్యా మేము ఫీజు కట్టలేమయ్యా అని కళ్ళ నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎప్పుడన్నా మీ దగ్గర? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందువల్లంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన అనేటువంటిది వాళ్ళు తెలియచేసినప్పుడు మాకే కళ్ళు చెమరుస్తాయి. బయటికి వెళ్ళేసేసి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకు వెళ్ళేసేసి చదవాలంటే వాళ్ళు ఆ చదువును కొనసాగించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండే విధంగా ఉంటుంది. అది వాళ్ళ నేపథ్యం, వాళ్ళని ఎవరిని తప్పు పట్టడం అనేటువంటిది కాదు. వాళ్ళు ఏంటంటే మాలాంటి సంస్థను ఎంపిక చేసుకునేసేసి మా దగ్గరకు వచ్చేసేసి ఈ విద్యను కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఫీజు కట్టలేక చదువు మధ్యలో మానేసిన వాళ్ళు కొన్ని ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల్లో ఫీజు కట్టలేక చదవలేక చదువు ఇష్టపడి అది అందక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతుంది. అలాంటి విద్యా సంస్థల గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి మనం మాట్లాడటం కన్నా దాట వేయడమే ఉత్తమమేమో అనిపిస్తుంది. ఎందువల్లంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అనేటువంటి ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియవు. ఏదైనా ఒక అంశం వస్తే 2 వైపులా ఆలోచన చేయాలి, అటువైపు ఆలోచన చేయాలి, ఇటువైపు ఆలోచన చేయాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణ, మన దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉంది. మనం 10 రూపాయలకు సంబంధించినటువంటి ఖర్చు గురించి ఆలోచన చేసుకునేసేసి ప్లాన్ చేసుకుని మనం వెళ్తాం. అంతేగాని 30 రూపాయల ఖర్చు గురించి ఆలోచన చేసుకుంటూ కనుక వెళ్తే సమస్యలు ఎట్లా ఏర్పడతాయో అట్లాగే నీ జోబులో 10 రూపాయలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే సంస్థను ఎంపిక చేసుకోవాలి నీ యొక్క ఆర్థిక స్వావలంబన బట్టి. దాని ప్రకారం చూసుకొని ఎక్కడ మంచి ఉత్తమంగా బోధన జరుగుతుంది, వాళ్ళు సమర్థవంతంగా బోధన చేయగలరా, ఒక సంస్థను వాళ్ళే నిర్వహిస్తున్నారా, వాళ్ళే పాఠాలు చెప్తున్నారా లేదా అనేటువంటి అంశాన్ని ఎంపిక చేసుకోమంటాను తల్లిదండ్రులను కూడా. ఇప్పుడు యాజమాన్యమే చాక్ పీస్ తీసుకొని పాఠాలు చెప్తున్నప్పుడు వాళ్ళకి సాధక బాధకాలు తెలుస్తాయి, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. మేమే చాక్ పీస్ తీసుకునేసి మేమే క్లాసులు తీసుకునేసి మేమే పాఠాలు చెప్తూ పిల్లల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం కాబట్టి మాకు ఆ విషయాలు మొత్తం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మేము ఆ విధంగా ముందుకు వెళ్తాం. మీ దగ్గర చదువుకొని మంచి స్థాయిలో ఉండి మీ దగ్గరకు వచ్చినప్పుడు సార్ మీ దగ్గర చదువుకున్నాను సార్, ఈ రోజు నేను ఒక మంచి పదవిలో ఉన్నా, ఐపీఎస్ పదవిలో ఉన్నాను సార్, ఐఏఎస్ పదవిలో ఉన్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంత గర్వంగా ఉంటుంది రాజు, కళ్ళు చెమరుస్తాయి. ఇప్పుడు ఈ మాటను అంటుంటేనే కళ్ళు చెమరుస్తున్నాయి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ అభివృద్ధి కోసమే కదా మేము ఉండేది.
ఎంతకాలం ఉంటాం చెప్పు, వయసు వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళే వయసు మాది. మేము తయారు చేసినటువంటి పిల్లలు గొప్పగా వెళ్ళి వాళ్ళు మా ముందుకు వచ్చి మేము ఇలా సాధించాము, ఇంత ఉన్నత ప్రగతిలోకి మేము వెళ్ళాము, అది మీ వల్లనే అయింది సార్ అని చెప్పినేసేసి మీరు పునాది మాకు వేయడం వల్ల మేము ముందుకు ఇలా వెళ్ళామని చెప్పిన భావన చెప్పినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. కళ్ళు చెమరుస్తాయి. ఇంకా మా ఆశీస్సులు అందిస్తే ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశీర్వదిస్తాం. ఈ విద్యా సంస్థను స్థాపించిన దగ్గర నుంచి ఈ విద్యా సంస్థ గురించి బాధపడ్డ రోజు ఏదైనా ఉందా మీరు? ఎప్పుడు కూడా ఉండదు. మేము ముందుగానే చర్చించుకొని విద్యా సంస్థలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మేము దృఢ సంకల్పంతో మేము ఈ రంగంలోకి దిగటం అనేటువంటిది జరిగింది. ఏ రంగమైనా ఆటుపోట్లు అనేటువంటి సహజంగా ఉంటాయి, లేవని చెప్పేసి చెప్పను. కానీ ఏంటంటే ఎదుర్కోవాలి, ఎదుర్కొని ముందుకు వెళుతూ ఆ విధంగా వెళ్ళాలనేటువంటిది ఉద్దేశంతో మేము ఈ విద్యా సంస్థను స్థాపించాం. ఈ టీచర్స్ ఉంటారు కదా మీరు పనిచేసే వాళ్ళకి, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, సకాలంలో వాళ్ళకి శాలరీస్ పే అవుతుంటాయి, ఎప్పుడైనా కొంచెం అప్ అండ్ డౌన్ గా ఉంటాయి? మంచి ప్రశ్న అడిగావు రాజు. వాళ్ళకి వాస్తవంగా 10వ తారీఖు మామూలుగా ఏ స్కూల్స్ వాళ్ళైనా ఫీజు పే చేస్తూ ఉంటారు. మా దగ్గర దరిదాపులుగా 10వ తారీఖు మేము తిన్నా తినకపోయినా వాళ్ళకి పే చేస్తాం. కానీ ఏదన్నా మాకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ టీచర్ని పిలిపించి, అమ్మ ఒక్క 5 రోజులు మాకు అవకాశం ఇస్తూ మేము పే చేయగలమని చెప్పి మా టీచర్లకి చెప్పి మేము తర్వాత పే చేయడం జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మా అదృష్టము, మా టీచర్స్ అందరూ కూడా సంస్థని ఎంతో గౌరవంగా చూస్తూ మమ్మల్ని నమ్మి మా మాటకు ఎంతో విలువించి ఎప్పుడు కూడా మాకు శాలరీ పరంగా ఏ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేది మాకు ఎప్పుడు కలగల. టీచర్ సపోర్ట్ ఉంటుంది. ఒక 5 రోజులు అటు అయినా 4 రోజులు ఇటు అయినా వాళ్ళు సర్దుబాటు చేసుకునేసేసి అలాగా వెళ్తూ ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి మరొకపోయినా కానీ, మా దగ్గర శాలరీ కటింగ్స్ ఉండవు. చాలా స్కూల్స్ లో 1 రోజు సెలవులు పెట్టినా 2 రోజు సెలవులు పెట్టినా శాలరీ కటింగ్ అని ఉంటుంది. మా దగ్గర శాలరీ కటింగ్ అనేది ఉండదు. వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకునేసేసి ఇంకా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. మీ విద్యా సంస్థ రిజిస్టర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్. అయితే మరి ఇంత బాగా చేస్తున్నా కూడా ఎప్పుడన్నా పిల్లల తల్లిదండ్రులు ఏదన్నా గొడవ రావడం, మీ స్కూల్ అలా ఇలా, మీ టీచర్లు ఇలా అలా, అలాంటి సందర్భాలు ఎదురైనాయి? ఎందుకు రావు? ప్రతి ఒక్క సంస్థకి ఉంటాయి రాజు. వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు అనేటువంటి వాళ్ళు వాళ్ళకి ఆణిముత్యాలుగా భావించుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఒక పిల్లవాడిని గిచ్చాడేనో, గిల్లాడేనో, కొట్టాడేనో ఏదో ఒకటి వస్తారు చిన్న పిల్లలు. వీళ్ళు పేరెంట్ ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు ఒత్తిడిలో ఉండవచ్చు, వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉండి క్షణంగా రైజింగ్ గా రావడానికి ఆవశ్యకత ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇది సంగతి చెప్పి అని చెప్పేసి సంయమనంగా వాళ్ళతో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దరిదాపులుగా అటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. రావని చెప్పను, వస్తాయి, మాకు వస్తున్నాయి, వచ్చాయి కూడా. కానీ ఏంటంటే సంయమనంగా చెప్పుకునేసేసి అదమ్మా ఇదమ్మా అని చెప్పేసి చెప్తాము. లేదు మాకు కాదు అంటే అమ్మ తీసుకునేసేసి వెళ్ళండి అని గౌరవప్రదంగా చెప్పి పంపిస్తాం. మీ దగ్గర చదువుకొని మంచి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పగలరా? ఆ స్థాయి ఏంటి, ఆయన ఉన్న క్యాడర్ ఏంటి, అతని పేరేంటి చెప్పగలరా? శుభ్రంగా చెప్పగలను. జావేద్ అని చెప్పేసి కువైట్, జావేద్ అనే బాబు కువైట్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు. ఏదో పెట్రోలియం శాఖ ఏదో అనుకుంటాను దాంట్లో ఉన్నారు, ప్రభుత్వ శాఖ. అక్కడ దాంట్లో అట్లా వెళ్ళినటువంటి వాళ్ళు చాలా, అమెరికా కానీ ఇట్లా అన్ని అదర్ కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓల్డ్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది గుర్తుండరు, కొంతమంది గుర్తుంటారు, గుర్తు చేస్తూ ఉంటారు. గొప్ప విషయం ఏంటంటే సాయి కృష్ణ గ్రూప్ అని స్కూల్స్ గ్రూప్ అని చెప్పేసి ఇప్పుడు నేను 15 సంవత్సరాల క్రితం చదువు చెప్తే ఆ పిల్లలు గుర్తు పెట్టుకొని గ్రూప్ క్రియేట్ చేసి అందరూ ఆ గ్రూప్ లో ఉంటూ ఈ రోజుకి మమ్మల్ని గుర్తు పెట్టుకుని వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్ లో ఉంటూ కూడా ఆ విధంగా ఉంటూ ఉంది. ఇది అభివృద్ధిగా చెప్పేటువంటి మాట, పిల్లల అభివృద్ధి. అయితే ఈ విద్యా సంస్థలో ఇలా ఉంటున్న ఎస్విఎస్ ప్రసాద్ గారికి కళారంగం వైపు పాటలు పాడాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? మంచి ప్రశ్న రాజు. ఎలా అంటే మొట్టమొదటి నుంచి సంగీత పరిజ్ఞానానికి సంబంధించి అవగాహన. మా అక్కయ్య బాగా పాడుతూ ఉండేవారు, ఇప్పుడు కాలం చేస్తున్నారు, నా దురదృష్టం. కానీ ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత ఈ మనకు స్టార్ మేకర్ అని స్మూల్ అని ఉన్నాయి కదా, వీటిల్లో పాడుతున్న సందర్భంలో అక్కడ ఆ జిజ్ఞాస బయటపడటం అనేటువంటిది జరిగింది.
సంగీతానికి సంబంధించి కొంత చిన్న మెళకువలు నాకు ఉన్నప్పటికీ కూడా దాని జోలికి వెళ్ళాల. ఎంతసేపటికి ఈ చదువులు, ఈ విద్యారంగము, ఈ అంశం గురించి ఎక్కువ ఆలోచన ఉంటూ ఉండేవాళ్ళు. మా తల్లిదండ్రులందరూ కూడా ఈ చదువు మీదనే కొనసాగిస్తూ ఈ విధంగా ఉండే పరిస్థితి ఉంది. ఇటుకు వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత ఈ నాలో ఉన్నటువంటి ఈ సంగీత పరిజ్ఞానం ఇంత ఎక్కువగా ఉందన్న విషయం బయటపడింది. ఇంకా అక్కడి నుంచి నేను ఈ పాటల ప్రదర్శన కొనసాగిస్తూ ఇక పాటలు పాడటం అనేటువంటిది. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ ఇయర్ స్టార్ట్ చేశారు? అసలు ఎన్ని ప్రోగ్రాంలో పాడారు మీరు? దరిదాపులుగా నేను వచ్చి ఒక 60-70 ప్రోగ్రాంలో నేను పాడి ఉంటాను. అన్ని విజయవాడ కానీ, వైజాగ్ కానీ, నెల్లూరు కానీ, మొత్తం స్టేట్ మొత్తం తిరిగాను. హైదరాబాద్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. అన్ని చోట్ల తిరిగాను, అన్ని చోట్ల పాటలు పాడాను. అన్ని చోట్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతులు భగవంతుడి దయ వల్ల తెచ్చుకున్నాను. ప్రత్యేకంగా దీనికి ఏమైనా కోచింగ్ తీసుకున్నారా సంగీతం గురించి? సంగీతం సంబంధించి బేసిక్స్ అనేటువంటివి కొంత ఉంటుంది. ఈ బేసిక్స్ సంబంధించి మా తమ్ముడు ఉన్నాడు, సంగుబొట్ల కుమారస్వామి అని చెప్పేసి కావాలి. అతను నాకు కొంత బేసిక్స్ సంబంధించి కానీ, స్వరజ్ఞానానికి సంబంధించి కానీ కొంత అందించడం జరిగింది. తర్వాత నాకు ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఇందు కుమార్ శర్మ అని చెప్పేసి. అతను కూడా ఇలా ఇలా అని చెప్పేసి సన్నా అని చెప్తూ వచ్చారు. అందరూ మేళవింపుతోటి వస్తూ నా యొక్క సొంత గాత్రంతో కొత్త కొత్త సంగతులు కనిపెట్టుకునేసేసి ఆ విధంగా పాటల ప్రహసనం అనేటువంటిది కొనసాగించడం జరిగింది. అయితే గురువు గారు, మీరు కార్యక్రమాలకి మామూలుగా ఫ్రెండ్లీకి వెళ్తారా, లేదా ఎంతో కొంత నాకు ఇంత డబ్బు ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను, నేను బాగా పాడతాను కదా అన్న రోజులు ఏమున్నాయి? ఎటువంటి పరిస్థితుల్లో డిమాండబుల్ అనేటువంటిది ఎప్పుడు ఉండదు. ఎందువల్లంటే మేము మా యొక్క ఆలోచన ద్వారానే ఆల్రెడీ చెప్పాను, మా విద్యా సంస్థ స్థాపించడం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో బట్టే ఏదైనా అట్నే ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్ కార్నర్ అంట. అలా చూసుకుని చేసి ముందుకు వెళ్తానే కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఒకరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి అంశం ఉండదు. పాట ద్వారా అలరింపచేసి అందరూ నా పాట విని చక్కగా పాడారు అని చెప్పినేసేసి కనుక మెచ్చుకుంటే నాకు చాలా అనేటువంటి భావంతో ఉంటుంది. అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి భావనలో కొనసాగుతున్నాను. నాకు ఒక చిన్న సందేహం గురువు గారు, మీరు అక్కినే నాగార్జున గారు ఏమన్నా కలుస్తూ ఉంటారా? ఎందుకని అలా అడిగారు? ఎందుకంటే ఆయన లాగా వయసును బాగా కవర్ చేస్తున్నారు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఓకే. ఎప్పుడు కూడా స్ట్రెస్ గురి కావడానికి ఇష్టపడను. దీనికి రహస్యం ఏంటంటే నా భార్య శైలజ. ఓకే. ఆరోగ్యపరంగా తను ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి ఎప్పుడు విన్నంటూ ఉంటుంది. నేను ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కూడా తను, నా కూతురు ప్రదీప్తి ఇద్దరు కూడా నాతో పాటు వస్తారు. అక్కడ కూడా ఏదైనా మెడిసిన్ తీసుకునే అంశం కావచ్చు, డైట్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళ దగ్గరుండి నాకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. మేడం గారు హౌస్ వైఫ్ సార్? మేడం గారు హౌస్ వైఫ్. అవసరాన్ని బట్టి క్లాస్ కి రావటం జరుగుతుంది. మేడం గారు ఏం చదువుకున్నారు సార్? మేడం గారు వచ్చేసరికి 10th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు చదువుకున్నారు. టీచ్ చేయగలరా? నర్సరీ వరకు వాటి వరకు. మీకు ఎంతమంది పిల్లలు సార్? నాకు ఒక్క కూతురు ప్రదీప్తి అని చెప్పేసి నాకు ఒక కూతురు ఉంది. మా తమ్ముడు కూతురు ఉంది రాధా ప్రవీణ్ అనే. ఆ పాప కూడా నా దగ్గర ఉంటుంది. మా అమ్మాయి పెద్దమ్మాయి అమ్మాయి చెప్తాను, తర్వాత ఈ అమ్మాయి చిన్న. అంటే నాకు టోటల్ గా 2 కూతుళ్ళు అని చెప్తాను. కానీ గురువు గారు, అంకుల్, గురువు గారు, సార్ అంటూ మీకు ఎక్కువ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని నేను విన్నాను సార్. అవును, ఎందుకనంటే అది నా మంచితనం కావచ్చు, నేను వాళ్ళ పట్ల చూపించేటువంటి గౌరవప్రదమైనటువంటి విధానం కావచ్చు. ఎవరు కూడా కొన్ని వేల మంది ఉంటారు, అబద్ధమేమి కాదు, మనం మాట్లాడుకుంటే స్ట్రైట్ గానే చాలా మంది ఉన్నారు. అందరూ కూడా చాలా ఆప్యాయంగా, అభిమానంగా మాట్లాడుతుంటారు నీలాగనే. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎందువల్లంటే మనం నొప్పించము, చాలా ప్రేమాభిమానాన్ని కలిగి ఉంటాం. నేను ఈ సంగీత రంగంలో ముందుకు రావటానికి ముఖ్య కారకులు ఒక రకంగా చెప్పాలంటే మా తమ్ముడు. మీ తమ్ముడు పేరు సార్? మా తమ్ముడి పేరు మల్లికార్జున ప్రసాద్. మల్లికార్జున ప్రసాద్. మా మరదల పేరు పావని. పావని. వీళ్ళు స్కూల్ సంబంధించి కొంచెం వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఎక్కువ చొరవ తీసుకుంటారు, ఎక్కువ వాళ్ళు చూసుకుంటూ. మీరు ఇలా పాటలకు వస్తున్నా కూడా కొంచెం మొత్తం దగ్గర ఉండేసేసి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి ఇట్లా వెళ్తున్నా కూడా మీరు వెళ్ళని మేము చూసుకుంటామని చెప్పి చేసుకుంటూ. అంటే ఒక రకంగా చెప్పాలంటే మాది ఉమ్మడి కుటుంబం, మేమంతా కలిసి ఉంటాము. అందువల్ల ఏంటంటే మాకు అడ్జస్ట్మెంట్ చేసుకునేసేసి ఆ విధంగా నేను ఈ రంగంలో ముందుకి వేగంగా వెళ్ళడానికి తోడ్పడటం జరిగింది. విద్యా సంస్థ ద్వారా ఈ పాటల ద్వారా ఎస్విఎస్ ప్రసాద్ గారు సాధించింది ఏంటి అంటే మీరేం చెప్తారు?
సాధించింది ఏంటి అనే కన్నా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని చెప్తాను. సాధించడం అనేటువంటి ఒక లిమిట్ అనేది ఉండదు. ఇదిగో ఫలాంది గాన గంధర్వ అవార్డు తీసుకున్నాడు, స్వర్ణ కంకణ గ్రహీత, హైదరాబాద్ లో హరిహర భవన్ లో తీసుకున్నాను, ఇంకా విజయవాడలో తీసుకున్నట్టయితే తెలుగు వెలుగు వాళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసుకున్నట్టయితే, క్షమించాలి చెప్పండి, ఇది సంస్థలు ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చిందా సార్? ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సంస్థలు ఇచ్చింది. సంస్థలు ఇచ్చింది. ఓకే. గవర్నమెంట్ స్వర్ణ కంకంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే పాట విని గాత్రాన్ని విని వాళ్ళు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఓకే. చాలా సంతోషించారు. అందువల్లనే అవన్నీ ఒక్కొక్కటి రావటం అనేటువంటిది జరిగింది. ఓకే. ఈ పాటలలో బాగా పాడినా విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఆడకపోయినా విమర్శించలేడు. ఇలాంటి పొగడుతున్న విమర్శలు ఎప్పుడైనా ఎదురైనా, అరే ఎందుకురా బాబు నేను అసలు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నాను, నేను మంచి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కదా అని అనిపించింది ఎప్పుడైనా మీకు? ఒక్క సందర్భంలో అనిపించింది. ఫస్ట్ లో కొత్తలో నేను ఇంత పాడుతున్నా కూడా కొంతమంది సహజంగా కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అనేటువంటి ఉంటాయి అని అనిపించింది. కానీ తర్వాత మాకు పెద్దలందరూ ఉన్నవాళ్ళు, మా పెద్దవాళ్ళందరూ కూడా ఉండిసేసి విభిన్నకరంగా ఉంటారు కాబట్టి అవన్నీ ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళు, ఏదైనా సాధించగలుగుతావు, అవి కూడా మనం పాజిటివ్ గానే తీసుకోవాలి, అందులో ఇంకా ఏమైనా కొత్తదనం అనేటువంటి తెలుసుకోవడానికి ఉందేమో ఆలోచించి ఏం చెప్పినేసేసి మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తూ పాజిటివ్ గానే ఉంటూ ఉన్నారు. సరే, కొత్తగా వచ్చే గాయకులకి మీ సలహా ఏంటి సార్? కొత్తగా వచ్చేటువంటి గాయకులు ఏంటంటే అంకిత భావం ఉండాలి, శబ్దం మీద పట్టు ఉండాలి, మాట మీద పట్టు ఉండాలి. ఏదో వచ్చాము పాడేశాము మా పని అయిపోయింది, వాడు వింటే విన్నాడు లేకపోతే లేదు అన్న భావన కాకుండా ముందు నీకు నీవు సంతృప్తి చెందాలి. పాట పాడేటప్పుడు ఇది నేను కరెక్ట్ గా పాడానా లేదా, మన ఆత్మసాక్షి నాకు చెప్తూ ఉంటుంది. మనం తప్పు పాడుతున్నామా లేదా మనకు తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ముందు మన ఆత్మసాక్షిని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, సాధన చేసుకొని ప్రధానంగా ప్రాక్టీస్ ఉండాలి. వినటము పాడటము సాధన చేసుకొని స్టేజి మీదకి రావాలి. అలా వచ్చి పాడినప్పుడు ఏంటంటే నలుగురు సంతృప్తి చెందుతారు. ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారు, రాదు వినాలి, స్ట్రెస్ పోవాలి, ఫలాని ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే తీసుకుంటాను, రాజు వచ్చి పాట పాడుతున్నాడు అంటే ఈ పాట విందాము, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్న భావనకి ఎప్పుడైతే వారు లోనవుతారో మనం విజయం సాధించినట్టే లేక, మిగతా అన్ని కూడా దూది పింజల్లాగి వెళ్ళిపోతాయి. మీ జీవిత ఆశయం ఏంటి సార్? మనం ప్రాణం పోయేలోపు చనిపోయేలోపు ఒకటి సాధించాలి. ఎనీవన్, ఒక మనిషికి ప్రతి ఒక్క గోల్ ఉంటది. సపోజ్ నేనున్నాను, నాకు చనిపోయేలోపు ఒక్కసారి హిమాలయాల్లో సర్ఫింగ్ చేయాలని నాకు సంథింగ్, అంటే మనిషికి ఒక కోరిక ఉంటది. మీ కోరిక ఏంటి? నా కోరిక విద్యారంగంలో మొట్టమొదట నా పిల్లలు అందరూ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒక వేదిక మీద వచ్చి వాళ్ళ మధ్యలో నేను కూర్చొని వాళ్ళందరినీ కళ్ళారా ఒకసారి చూసుకోవాలని ఒక ఆశ. సంగీత పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఒక మనిషి ఆశా జీవితం ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి, ఈ గాత్రం పనిచేసేంత వరకు ఇంకా ఎన్నో అవార్డు సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆశా దృక్పథంతో ముందుకు వెళ్తున్నాను. ఇదే నా జీవితం. ఓకే, థ్యాంక్ యూ సార్. జీవితంలో ఇంకా మంచి విద్యాపరంగా కానీ విద్యా సంస్థల పరంగా కానీ గాయకులు అంటే ఒక గాయకుడిగా కానీ మంచి స్థాయికి వెళ్ళాలని, మాలాంటి చిన్న వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ నమస్కారం సార్. నమస్తే.